డబ్బు 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 ఏం చేసినా డబ్బు కోసమే కదా. అందుకే కోటి విద్యలు కూటి కోసమే అంటారు. ఆ కూటి కోసం కూడా కావాల్సింది డబ్బే కదా. అందుకే పైసామై పరమాత్మ, ధనం మూలం ఇదం జగత్, ఇలా డబ్బు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే అలాంటి డబ్బుకు లోకం దాసోహం అంటారు పెద్దలు. కరెన్సీ నోటుకు ఉన్న విలువ అలాంటిది. ఎన్ని చేతులు మారినా కూడా విలువ మారిన నోటు ఒక్క గాంధీ బొమ్మ ఉన్న నోటు మాత్రమే. ఎవరేం చేసినా డబ్బు సంపాదించడానికి, మరి ఆ డబ్బు చుట్టూనే కథలు అనుకుంటే తప్పేముంది? ఇదే చేస్తున్నారు మన దర్శకులు. ఇప్పుడు ముఖ్యంగా ఫినాన్షియల్ క్రైమ్స్ చుట్టూ కథలు అల్లేస్తున్నారు. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ నేరాలు కూడా జరుగుతుంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఫినాన్షియల్ క్రైమ్స్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి కూడా. ప్రపంచాన్ని నడిపించే ఇంధనం ఈ ధనం. అందుకే మన దర్శకులు ఈ కాన్సెప్ట్ వైపు ఎక్కువగా అడుగులేస్తున్నారు. ఇప్పుడు కొన్నేళ్లుగా మన ఇండస్ట్రీలో కథలు చాలా వరకు డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి. మన హీరోలు కూడా మనీ బెస్ట్ మూవీ అంటే వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. తాజాగా విడుదలకు సిద్ధమైన కుబేరా కూడా అందులో ఒకటి. ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా నేపథ్యమే డబ్బు. ఇందులో డబ్బు ఎక్కువగా ఉంటే ఎన్ని సమస్యలు ఉంటాయనేదే కథ. అందుకే ధనుష్ కూడా ప్రీ రిలీజ్ వేడుకలో అదే చెప్పాడు. నీ దగ్గర 150 రూపాయలుంటే 200 రూపాయల ప్రాబ్లం ఉంటుంది, అదే ₹1,00,00,000 2 కోట్ల సమస్య నీతో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ధనుష్. అదే ఈ సినిమా కథ అని కూడా చెప్పాడు. ప్రపంచాన్ని నడిపించేది నీతి న్యాయం కాదు, డబ్బే అని కుబేరా కాన్సెప్ట్. ట్రైలర్లోనే ఆ డైలాగ్ నాగార్జునతో చెప్పించారు శేఖర్ కమ్ముల. డబ్బు చేసే దారుణాలన్నీ ఈ కథలో ఉన్నాయి. సినిమాలో చాలా వరకు సీన్స్ అన్ని ఈ డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. పాత్రలు కూడా వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇందులో హీరోలు, విలన్లు అంటూ ఎవరు ఉండరు. డబ్బు ఎలా మారిస్తే అలా మారిపోయే పాత్రలే ఇందులో ఉంటాయి. అది నాగార్జున అయినా, ధనుష్ అయినా, రష్మిక అయినా, ఎవరైనా డబ్బుతోనే ముడిపడి ఉంటారు. గతేడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన లక్కీ భాస్కర్లోనూ హీరో దుల్కర్ సల్మాన్ చేసేది బ్యాంకింగ్ క్రైమ్. బ్యాంకులో డబ్బుల్ని ఎలా వాడుకోవచ్చు అనేది ఈ సినిమాలో చూపించారు. అవసరం ఉన్నప్పుడు బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని ఆ తర్వాత తన చేతికి మనీ వచ్చినప్పుడు మళ్ళీ అందులో చేర్చేస్తుంటాడు హీరో దుల్కర్. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కరణ్ కుమార్ తెరకెక్కించిన మట్కా సినిమా కూడా పూర్తిగా ఫినాన్షియల్ క్రైమ్ చుట్టూ తిరిగే కథే. ఆ మధ్య సత్యదేవ్ హీరోగా నటించిన జీబ్రా, మారుతి పక్కా కమర్షియల్. అనిల్ రావుపూడి F3 లాంటి సినిమాల్లోనూ చూపించింది డబ్బు చేసే దారుణాలు, సాయాలే. డబ్బు ఎక్కడుంటే అక్కడ సమస్యలతో పాటు నేరాలు కూడా జరుగుతుంటాయి. వాటినే సినిమాలుగా తీస్తున్నారు మేకర్స్. కుబేరా హిట్ అయితే ఈ కాన్సెప్ట్ కు ఇంకా డిమాండ్ పెరగడం ఖాయం.